యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. పిన్ని, మన ఇంట్లో దేవుడి ఫోటోల కంటే దేని ఫోటోలే ఎక్కువయ్యాయి. అయినా పొద్దు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు విరాజ్ ఈ చైత్ర ఫోటోని చూస్తూ చైత్ర జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉంటే విరాజ్ లయని ఎప్పుడు ఇష్టపడతాడు? విరాజ్కి లయనిచ్చి పెళ్లి చేయాలన్న మీ కోరిక ఎలా తీరుతుంది? ఏమైంది హంస? అయ్యో వదినా, నేను చీరలు సర్దుతూ ఉంటే చెయ్యి తగిలి పడిపోయింది. ఏంటి హంస, చూసుకోవాలి కదా. సారీ వదినా. వదినా, పగిలిన ఫోటోని చూసుకోండి. ఈ ఒక్క బాక్స్ ఏంటి? ఇక్కడున్న 4 బాక్సుల్లో 50 చీరలే ఉన్నాయి. ఈ బాక్సులో ఎన్నుంటాయి? మీరిచ్చిన చీరలన్నీ తెచ్చినామండి. స్మైలీ, ఆ బాక్స్లో ఎన్నున్నాయో లెక్కే.
రేయ్ గుడిలో ఒక్కరిని ఇడిసి పెట్టకుండా ఎతకుండ్రే. కనిపించినోళ్ళందరికీ దాని ఫోటో చూపించుండ్రే. ఈ దిన వాళ్ళ గురించి ఏదో ఒక ముచ్చటిన్నాకనే మనం ఈ నుంచి పోవాలే. పోయి ఎత్తుకుర్రా. వెళ్ళండి. ఎన్నున్నాయి? 20 ఉన్నాయి. అంటే మొత్తం 70 చీరలే ఉన్నాయి. డెబ్బై ఏంటమ్మా? నేనిచ్చింది 100 చీరలు కదా. గదే అర్థమైతలేదమ్మా. నేనైతే ఇంటికాడ నుంచి అన్ని చీరలు తెచ్చినాను. తెస్తే ఏవి? 100 ఉండాలి కదా. కావాలంటే మీరే కౌంట్ చేసుకోండి. ఇగోండి, మా ఇంట్లో ఉన్న చీరలు అన్నీ తెచ్చినాం. గివే ఉన్నాయి. అది కాదు బాబు, మేమిచ్చింది 100 చీరలు కదా. ముప్పై చీరలు తేడా వచ్చుడేందమ్మా? మేము లెక్క వేయకపోయింటే తక్కువ చీరలు పెట్టేసి సర్దేద్దాం అనుకున్నారు కదా. కానీ ఇలా దొరికిపోయారు. హలో మేడం, గట్ల మేము ఎప్పుడు చెయ్యం. అందరికీ ఈజీగా అర్థమవుతుంది. అనవసరంగా పరువు పోగొట్టుకోకుండా వెళ్ళి మిగిలిన చీరలు తెచ్చేయండి. అరే అవునమ్మా, ఇంట్లో ఇంకా ఏమైనా బాక్సులు మర్చిపోయారేమో, వెళ్ళి చెక్ చేయండి. ఇంట్లో ఇంకా బాక్సులు చీరలు లేవమ్మా. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుందమ్మా. ఒక్కసారి ఇంటి దగ్గర చూడండి. లేదు బామ్మగారు, ఇంట్లో ఇంకేం లేవు. ఏమైంది? నువ్వేంట్రా ఇక్కడ? గీపోరు గీడుందేంది? మనం 100కిస్తే తిరిగి 70 చీరలే ఇస్తున్నారు. అవును, ఆ 30 చీరలు అమ్ముకుంటే 70 చీరలేగా ఇచ్చేది. ఏ పోరి, మంచిగా మాట్లాడు. మామ్, వీడి గురించి నాకు బాగా తెలుసు. వీడి తమ్ముడు పెద్ద దొంగలు. వీడి తమ్ముడు బావ పర్సుని దొంగతనం చేస్తుంటే పట్టుకున్నాం. వీడేమో సరాసరి ఇళ్లల్లోకి వచ్చి దోపిడీ చేసేస్తుంటాడు. చక్కగా మాట్లాడు. మళ్ళా దొంగతనం చేసేటోడివి నువ్వేంట్రా నాకు చెప్పేది? మాకేం తెలియదు. మీరేందేందో మాట్లాడుతుర్రు. దొంగతనం మేమెందుకు చేస్తాం? దొంగలెప్పుడు దొంగతనం చేశానని ఒప్పుకోరు. ఏం చేయనోళ్ళు కూడా దొంగతనం చేయలేదనే చెప్తారు, కానీ ఇంకోలా చెప్పుడు ఎట్లయితది? రేయ్, అడ్డంగా దొరికేసి బుకాయిస్తున్నావేంటి? వీళ్ళు ఇంతే, బతకడం చేతకాక ఇలా దొంగతనాలు చేస్తారు. ఒరే బాబు, నిజం చెప్పరా? అరే బామ్మగారు, మాకేం తెలియదు. మర్యాదగా 30 చీరలు తీసుకొనిరా. చూడు, నీకు నాకు గొడవ ఉంటే బయట చూసుకుందాం. గీ దొంగ డ్రామాలు ఆడకుండా మంచిగా మాట్లాడితే నీకు అదే మంచిది. నా ముందే నా కూతుర్ని బెదిరిస్తున్నావు? ఎంత ధైర్యం రా నీకు? మర్యాదగా 30 చీరలకి డబ్బులిచ్చి ఇక్కడి నుంచి కదలు. మీ కూతురు గురించి మీకే తెలియదు. ఇక పైసలు ఇచ్చే మాటే లేదు.
మేము గీ అల్లుడు పని చేసినందుకు మీరే డబ్బులు ఇవ్వాలా? ఇవ్వంరా. చూడు బాబు, ఆ చీరలు పోయిన నా కోడలి జ్ఞాపకార్థం తన పేరును అల్లించి ఈ ఊళ్ళో అందరికీ పంచాలనుకున్నాను. అందుకే ఇంతలా మిమ్మల్ని అడుగుతున్నాను. చూడమ్మా, మామూలుగా అయితే ఆ 30 చీరలు మాకు లెక్కే కాదు, జ్ఞాపకార్థంగా ఇచ్చేవవి. అమ్మా, గుళ్ళో నుంచొని నిజమే చెప్తున్నా, మాకేం తెలియదు. మీ మొహాలు చూస్తుంటేనే 420లా ఉన్నారే. మాకేం తెలీదు అని అమాయక ఫేసులు పెడితే మిమ్మల్ని వదిలేస్తావా? మంచిగా మాట్లాడుండ్రు. మళ్ళా ఇజ్జత్ తీసే మాటలు మాట్లాడితే బాగోదు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏదైనా చేస్తా. దొంగతనం చేసిందే కాకుండా బెదిరిస్తున్నావేంట్రా? సుడుర్రి, మాకేం తెలియదు, మీరేదో పొరపాటు పడుతుర్రు. ఏమైంది? అయినా నువ్వేంట్రా ఇక్కడ? నువ్వు మీ అమ్మ వెంటనే వెళ్ళిపోండి. ఎలా వెళ్ళనిస్తావు? వాళ్ళు మిగతా చీరల డబ్బులు కట్టాలి. అత్తయ్య, డబ్బులే కదా, పోనీ వదిలేయండి. మీరు వదిలేసుడేంది? మేం తప్పేం చేయలే. హేయ్, ఎక్కువ మాట్లాడితే చంపేస్తాను. అది కాదు బావా, చైత్ర పేరు మీద చేస్తున్న దానం అర్హత ఉన్న వాళ్ళకి దానం చేస్తే ఆ పుణ్యం చైత్రకు వెళ్తుంది. కానీ ఇలాంటి వాళ్ళకి దానం చేస్తే పాపం కదా. ప్లీజ్, ఇవాళ చైత్ర పుట్టినరోజు, ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఏదైనా సరే వదిలేయండి. హేయ్, వెళ్ళిక నుంచి. రాక్ స్టార్ తను దొంగ కాదు, మంచివాడే. ఏయ్, ఎవరు ఎలాంటి వాళ్ళో నువ్వు చెప్తున్నావా? నేను ప్రమాదంలో ఉన్నప్పుడు నన్ను కాపాడాడు. అయితే వాడి పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసి నీ ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకొని పూజ చేసుకో. ఇక్కడ చెప్పకు. అత్తయ్య ప్లీజ్, ఇంక చాలు. వచ్చిన పని చూద్దాం. ఎతకండ్రా. కనిపించలేదా? లేదు పటేలా. పదండ్రా. గిది ఆడి పనే. ఎవరి పనమ్మా? చిన్నోడు. చిన్నోడు గీ పనెట్లా చేస్తాడు? అడుక్కునే వాళ్ళకి గచీరలు ఇచ్చిండు. వాడన్నిసార్లు బయటికి లోపలికి తిరుగుతుంటే ఆడుకుంటున్నాడేమోనని వదిలేసిన. ఇప్పుడు ఆలోచిస్తా ఉంటే అర్థమైతుంది. అబ్బా, అందుకేనా అమ్మా మన ఇంటికి 2-3 రోజుల సంది గంతమంది అడుగు తినేటోళ్ళు వచ్చిండ్రు. ఇంకే ఉంటది,
గీయాల ఆడు చేసిన పనికి మనం చూడు ఈడ ఎన్ని మాటలు పడ్డాము. పద వెళ్దాం ఇంటికి. అమ్మా అమ్మా ఏడిపోతున్నావే అమ్మా. ఇప్పుడు అమ్మ తమ్ముడిని ఏం చేస్తుందో. పటేలా పటేలా అటు చూడు పటేలా. గడ మందున్నారంటే సంతర్పణలు జరుగుతుండాయని అర్థం. అక్కడ జనంలో వాళ్ళుండొచ్చేమో పటేలా. పదండ్రా. చైత్ర ఫోటో ఏది? చైత్ర ఫోటో ఏది? చైత్ర ఫోటో ఏది? ఇందాక అనుకోకుండా ఫోటో కింద పడి పగిలిందిరా. పగిలిపోయిన ఫోటో పెట్టకూడదని తీయించేశాను నాన్న. బావా ఇవ్వు. ఇక మీరిచ్చేయండి. ఎక్కడికి విరాజ్? ఇంటికి. ఒరే చిన్నోడా, ఇలా నిడిసేదే లేదు. నడు. ఫోటో ఇవ్వండిరా. ఈ పోర్ని ఎక్కడన్నా చూసిండ్రా? అడుగుతుంటే పలకరేంది? ఈ పోరి గిట్లా కనబడితే ఫోటో వెనక నెంబర్కి కాల్ చేయండి. ఈ పిచ్చి సన్నాసేంతే చచ్చిపోయిన పోరి కనబడితే ఫోన్ చేయమంటుండు.
చైత్ర ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది?